రీసెంట్గా వైరల్ అవుతున్న జపానీస్ గార్డెన్ ఎక్కడుందో మీకు తెలుసా? డోంట్ వరీ, నేనున్నా కదా, స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ జపానీస్ గార్డెన్ ఎక్కడుందో ఈ వీడియోలో మీకు చెప్తాను. మరి ఈ జపానీస్ గార్డెన్ ఎక్కడుందో చూడాలి అనుకుంటే మన హైదరాబాద్ ఫేమస్ రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్లాల్సిందే. ఎస్, ఈ జపానీస్ గార్డెన్ హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంది. ఈ రామోజీ ఫిల్మ్ సిటీలో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పార్క్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మొత్తం ఫిలిం సిటీ, ఇక్కడ అంతా కూడా మూవీస్కి సంబంధించిన సెట్టింగ్స్ అయితే చాలా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు ఈ ఫౌంటైన్ అండ్ ఎన్నో మూవీస్లో చూసుంటారు, మీరు సాంగ్స్లో కూడా. రామోజీ ఫిలిం సిటీ అయితే మరో అద్భుత ప్రపంచం అని చెప్పొచ్చు. మనకు హాలీవుడ్ ఎట్లనో ఇక్కడ మనకైతే ఈ యొక్క యూనివర్సల్, హాలీవుడ్లో యూనివర్సల్ స్టూడియోస్ అంటారు కదా, మనకి ఇక్కడైతే ఈ రామోజీ ఫిలిం సిటీ అట్లా. అండ్ ఈ రామోజీ ఫిలిం సిటీ ఎంట్రీ వచ్చేసి అడల్ట్స్కి అయితే 1350, చిల్డ్రన్స్కి అయితే 1150. మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ మనకు 7 వరకు అయితే ఉంటుంది. రామోజీ ఫిలిం సిటీలోని ఈ జపానీస్ గార్డెన్ ఒక ప్రశాంతమైన మరియు అందమైన పర్యాటక ఆకర్షణ. సాంప్రదాయ జపానీస్ శైలిలో రూపొందించబడినది ఈ గార్డెన్ విజిటర్స్కి ఒక విదేశీ అనుభూతిని కలిగిస్తుంది. రామోజీ ఫిలిం సిటీలో ఇలా చాలా గార్డెన్స్ ఉన్నాయి, బట్ ఈ జపానీస్ గార్డెన్ అయితే స్పెషల్ అని చెప్పాలి. చూస్తున్నారు కదా, సేమ్ జపానీస్ డిజైన్ స్టైల్లో ఇక్కడ అయితే ఈ గార్డెన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పగోడా టవర్ ఈ జపానీస్ శైలిలో ఉంది. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ గార్డెనింగ్ కానీ, ప్లాంటేషన్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూస్తున్నారు కదా, చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ రిలాక్సేషన్ కోసం కానీ, ఫొటోస్కి కానీ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ జపానీస్ గార్డెన్లో. అండ్ ఇక్కడ మనకి చిన్న చిన్న పాండ్స్ కానీ, వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా మనం చూడవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ చిన్న బ్రిడ్జెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫుల్ టైంపాస్ అన్నమాట ఇక్కడ. ఈ గార్డెన్ మధ్యలో ఉండే ఎత్తైన పగోడా టవర్ మెయిన్ అట్రాక్షన్. ఇది జపానీస్ వాస్తుశిల్పికి నిదర్శనం. ఈ పగోడా టవర్ నుంచి చూస్తే వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది గార్డెన్ మొత్తం కూడా. అండ్ మనం ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా మంచిగా తీసుకోవచ్చు ఈ పగోడా టవర్లో నుంచి. ఈ జపానీస్ గార్డెన్లో అందమైన పాండ్స్, బ్రిడ్జెస్, వాటర్ ఫౌంటైన్స్ ఇవన్నీ కూడా జపాన్ వాతావరణాన్ని గుర్తుకు తెస్తాయి. అండ్ ఇక్కడ ఫోటోగ్రఫీ అయితే అద్భుతంగా ఉంటుంది. మనం నిజంగా జపాన్లో ఉన్న అనుభూతిని అయితే కలిగిస్తుంది. అండ్ ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ కూడా ఇక్కడ తీయడం జరిగింది. అండ్ ఇక్కడ పాటలు కానీ ఇవన్నీ కూడా చిత్రీకరించడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ జపానీస్ గార్డెన్. ఇలా వాటర్ ఫాల్స్, వాటర్ పాండ్స్ అండ్ బ్రిడ్జెస్ అండ్ ఇక్కడ ఉన్న పచ్చని చెట్లతో ఇక్కడైతే ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తం తిరిగి అలసిపోయి ఉంటాం కదా, ఈ జపానీస్ గార్డెన్కి వచ్చి అయితే మంచిగా రిలాక్స్ అవ్వచ్చు నేచర్లో. మీరు ఈ రామోజీ ఫిల్మ్ సిటీ విజిట్ చేసినప్పుడు ఈ రామోజీ ఫిల్మ్ సిటీలోని జపానీస్ గార్డెన్ మాత్రం అస్సలు మిస్ కాకండి. ఎందుకంటే మీకు ఇది ఒక సరికొత్త అనుభూతిని అయితే కలిగిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చాలా ఆహ్లాదంగా మీరు రిలాక్స్ అయితే అవ్వచ్చు. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నా. అలాగే జపానీస్ గార్డెన్ ఎక్కడుందో తెలిసింది కదా. అండ్ డూ సబ్స్క్రైబ్ మహేష్ ట్రావెల్ వ్లాగ్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. బాయ్.